కోవిడ్‌ని మించినటువంటి ప్రాణాంతక మహమ్మారి మళ్ళీ రాబోతుందా ఈ ఏడాది? ఆ 2 దేశాల మధ్య అతిపెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారబోతుందా? ఈసారి నిప్పుల వాన ప్రణయం రాబోతోందా? బ్రహ్మం గారు ఏం చెప్పారు తాళపత్ర గ్రంథంలో? 2026 గురించి ఆయన చేసినటువంటి గెస్సెస్ ఏంటి? ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాల్లో కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే విషయాల్ని మనం ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసుకుందాం. వీడియో ఆఖరి వరకు చూడండి ఓపికగా. బ్రహ్మం గారి కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు ఆయన. అనేక సందర్భాల్లో వేరే వేరే వ్యక్తులు తెలియజేశారు. అంతేకాకుండా చాలా బాగా ఒక దగ్గరే పాతి పెట్టారు. తర్వాత దాని మీద చింత చెట్టు కూడా మొలిచింది. అసలు కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఆయన ఎందుకు అలా చేశారు అనేటువంటి ప్రశ్నలకు ఇప్పటికీ కూడా సమాధానం అయితే దొరకలేదు. ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన ఎప్పుడో చెప్పారు. ప్రపంచ జనాభా ఇప్పుడు విపరీతంగా ఉంది. 800-900 కోట్లు. కరువు కాటకాలతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కంట్రోల్లోకి రావని చెప్పాడు ఆయన. ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని, కానీ చావు పుట్టుకల యంత్రాలు మాత్రం ఎప్పటికీ కనుగొనలేని అన్నారు ఆయన. ప్రస్తుతానికైతే ఆయన చెప్పింది నిజమే. మనకు తెలిసి ఫ్యూచర్లో చావును ఆపలేకపోవచ్చు, కానీ యంత్రాలతో మనిషిని అయితే పుట్టించవచ్చు అనిపిస్తుంది. వావి వరుసలు లేకుండా మనుషులు పుట్టుకొస్తారు, మృగాల్లాగా ప్రవర్తిస్తారని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇప్పటికే ప్రపంచంలో అట్లాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సమాజం అట్లా పాడైపోయింది. విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని కూడా ఆయన చెప్పాడు. బ్రిటిష్ వారి చేతుల్లో చాలా సంవత్సరాలు భారతీయులు బానిసత్వం చేశారు. 2025లో జరిగేవి 2026లో జరగబోయేటువంటి విషయాల గురించి బ్రహ్మగారి కాలజ్ఞానంలో ఏముందనేది చూద్దాం. ముందుగా బ్రహ్మంగారు చెప్పినటువంటి థింగ్స్ చూస్తే 2025 గురించి ఆయన ఏం చెప్పాడు. ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి, అంటే 2 ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి ప్రపంచవ్యాప్తంగా చిచ్చురేగుతుందని చెప్పాడు ఆయన. అది 2025లో జరిగింది. రష్యా యుక్రెయిన్ వల్ల ప్రపంచ దేశాల్లోనే ఇష్యూ నడుస్తుంది. వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని భయంకరమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తాయన్నాడు ఆయన. నిజానికి ఆంధ్ర సరిహద్దులో జరిగినటువంటి 2-3 రైలు ప్రమాదాలను చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఆయన కాలజ్ఞానం బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా పూర్తి అవ్వలేదని చెప్పుకోవాలి. మరొక కొత్త వైరస్ ఇందులోంచి పుట్టుకొస్తుందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ ప్రపంచంలో అత్యంత కీలకమైన సంఘటనలు కూడా గుర్తు చేసుకుంటాయని, పుట్టుకొస్తాయని చెప్పారు. కోవిడ్ తగ్గింది, కానీ 2025-26లో ఇంకొన్ని కొత్త వైరస్లు రావడం మనం చూసాం. ప్రకృతిలో మార్పుల కారణంగా భారీగా మార్పులు వచ్చి ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, వరదలు పోటెత్తుతాయి, తుఫానులను కూడా చెప్పాడు ఆయన. అదంతా కూడా జరగడం చూసాం. 2024లో ఇప్పటికీ మనకు గుర్తుంది ఏం జరిగింది విజయవాడలో. సో అలాంతకంటే దారుణమైన సంఘటనలు 2026లో జరగబోతున్నాయి అంటున్నారు. సో రావణ కాష్టంలో కల్లోలం రేగి ఆ రాజ్యం కుప్పకూలుతుంది 2025లో అన్నాడు ఆయన. శ్రీలంకలో అంతకు ముందే జరిగింది. రావణ కాష్టం అంటే ఇంకా ఆబ్వియస్లీ శ్రీలంకే కాబట్టి 2024, 23, 25 ప్రాంతాలు ఇది ఆల్రెడీ జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే అడవి మృగాలు జనసంచారంలోకి ప్రవేశించి మానవులను చంపడం ఇవి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తిరుమల కొండ మీద ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సో ఇంకొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఆకలి అలాగే స్థలాల యొక్క ఆక్రమణ కోసం వేలాది మంది పసి ప్రాణాలని అన్యాయంగా చంపేస్తాయని కూడా చెప్పాడు ఆయన. ఇరాన్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మనకు తెలిసిందే. పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఎంతోమంది చనిపోతున్నారు. 2025 తర్వాత కాలంలో ఎలా ఉంటుంది? పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైనటువంటి కరువుతో కొట్టుమిట్టాడతారు ప్రజలు అని చెప్పాడు. రానున్న కాలంలో ఇలా జరగబోతోందని తెలుస్తోంది. శాంతిమూర్తులుగా ఉండే వాళ్ళకు కూడా కోపం విపరీతంగా వస్తుందని చెప్పాడు ఆయన. వివిధ వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాల్ని ఆశ్రయించి నాశనం అయిపోతారని చెప్పాడు. 365 ఏళ్ల తర్వాత కాశీలో గంగా నది కనిపించకుండా పోతుందన్నాడు ఆయన. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే రోజు ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి టాక్సిక్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది గంగా నది. ఇప్పటికే బ్రహ్మం గారు చెప్పినట్టు కొన్ని సంవత్సరాల్లో, అంటే కొన్ని వందల సంవత్సరాల్లో ఖచ్చితంగా గంగ మాయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 4వ ప్రపంచంలో పాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని, పుణ్యాత్ముల సంఖ్య పెరిగిపోతుందని అంటున్నారు ఆయన. మన భూమి మీద ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఆయన చెప్పినట్టే జరగబోతుందన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ 2026లో ఒక పర్టికులర్ కులంలో 25 వేళ్ల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారని కూడా ఆయన చెప్పాడు. సో ఆ పర్టికులర్ కులంలో ఇప్పటికీ అట్లాగే జనం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పట్టపగలే ఆకాశం నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుందని కూడా అన్నాడు ఆయన. అందులో కొందరు మరణిస్తారన్నాడు ఆయన. బ్రహ్మంగా రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది, దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని కూడా అన్నాడు ఆయన. సో ఇట్లాగా ఆయన చెప్పినవన్నీ కూడా జరగబోతున్నాయని నమ్మేవాళ్ళు గట్టిగానే ఉన్నారు.